చెప్తాదా ఎట్లా ఉంది జూబ్లీస్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అంటావు? ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అంటావు? ఎవరు గెలిచినా ప్రభుత్వం అది గోపీనాథే గెలవాలి. ఎందుకట్లా? బాగా చేశాడు కదా. వాళ్ళ వైఫ్ గెలవాలంటారా? మరి నవీన్ యాదవ్ పరిస్థితి ఏంది? ఏం సుఖం నువ్వు రాదు, నువ్వు మాట్లాడు. ఏం సుఖం. గోపీనాథ్ అనుకున్నాయి కొన్ని బాగా చేయించాడు, పనులు బాగా చేయించాడు, అన్ని చేయించాడు. ఈ కాంగ్రెస్ వచ్చింది ఏమి లేవు. ఆడవాళ్ళకి టికెట్లు ఇచ్చాడు, టికెట్లు చేయమని బస్ స్టాండ్ తీసేసి మగవాళ్ళకి ఏమి లేదు. మగవాళ్ళు ఎత్తే గెలలేదా వాడు? పింఛనీళ్ళు 4,000 అన్నాడు, 2,000 అయిపోయి 2,000 వేస్తున్నాడు. ఇక్కడ మన నవీన్ యాదవ్ మొత్తం ప్రజల్లో ఉంటాడు, అది ఇది అని చెప్పుకుంటున్నారు. చేయనోడు 10 మాటలు చెప్తాడు, చేయనోడే 10 మాటలు, చేసేవాడు 2 మాటలే చెప్తాడు. అట్లా అంతేనా? అంతే. ఎట్లా మరి ఇప్పుడు ఇక్కడ మీకు పింఛన్ 4,000 అన్నారు, అవన్నీ ఏమిస్తారు? 2,000 ఈ నెల వచ్చే నెల వేస్తున్నాడు, వచ్చే నెల ఆ నెల వేస్తున్నాడు, నెల ఏమి లేదు. అదే ఫ్రీ కరెంటు గ్యాస్ ఇవన్నీ అన్నారు, అవి చూసి ఓటేరా? ఏమి లేవు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, అది లేదు. ఆడవాళ్ళకి 2,500 అది లేదు, ఏమి లేదు. అన్ని బోకర మాటలే. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తావు వాళ్ళకి? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగిరు అనుకో, నీకు ఓటేయి మాకని అడిగిరు అనుకో, ఏం చెప్తావు నువ్వు వాళ్ళకి? వేస్తావు అంటావు అంతవరకు. ఏ చెట్టు వేయాలో చేసేస్తావు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? వచ్చి అడిగితే రేవంత్ రెడ్డి ఏం చెప్తావు? ఎవరికి నేను వాళ్ళు మాట్లాడు అంటారా? ఓకే.